అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలులు. ఈ రోజున మిమ్మల్ని అందరినీ సాదరంగా 15వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. 14వ ఎపిసోడ్లో మనం రామచంద్ర ప్రభువుకి సీతామాత సందేశాన్ని హనుమ వినిపించడం, అశోకవన ధ్వంసం, బ్రహ్మాస్త్ర ప్రయోగానికి హనుమంతుడు కట్టుబట్టం, ఆ తర్వాత హనుమ రావణాసురుడికి హితవు చెప్పటం, ఆ తర్వాత రావణుడికి విభీషణుడి యొక్క సలహా, హనుమంతుడి యొక్క లంకా దహనం, ఆ తర్వాత సీతాదేవి యొక్క క్షేమవార్తని వానరులకి, ఆ తర్వాత రామ సుగ్రీవులకి విన్నవించడం, ఆ తరువాత హనుమ చేసినటువంటి లోకోపకార్యాలన్నీ రాముడు చెప్పడం, అంతవరకు విన్నాం మనం. ఈ రోజున వశిష్ఠుడికి శతానందుడికి మధ్య జరిగినటువంటి సంభాషణని మనం చెప్పుకుంటున్నాం. విభీషణుడు గొప్ప గుణవంతుడు అని రాముడికి హనుమంతుడు చెప్పడం. నిన్న మనం ముగించేసరికి విభీషణుడు తన యొక్క 4 మంత్రులతోటి ఆకాశంలో నిలబడ్డాడు, సముద్రానికి యువతలి తీరానికి వచ్చి రాముడి యొక్క శరణు కోరాడు. కానీ సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళందరూ కూడా అతడు శత్రుపక్షం వాడు, మన శత్రువుకు సోదరుడు కాబట్టి అతనికి ఆశ్రయం ఇవ్వద్దన్నారు. అప్పుడు ఆర్తరక్షణ పరాయణుడైనటువంటి హనుమంతుడు రాముడు అడిగిన మేరకు మాట్లాడాడు. రాముడు అడగకపోతే చెప్పేవాడు కాదేమో, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాడు రాముడు ప్రజాస్వామ్యబద్ధంగా. అప్పుడు హనుమంతుడు మాట్లాడాడు, రామా, శరణాగత వత్సల, ఈ వానర వీరులందరూ పలికినటువంటి పలుకులు కార్యబాహ్యాలు, దోషహేతువులుగాను నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఈ విభీషణుడు మన మర్మాలు తెలుసుకోవాలని వచ్చిన గూఢచారి గనక అయితే వేషం మార్చుకొని వస్తాడే కానీ తన యొక్క నిజ రూపంలో వస్తాడా? ఒకవేళ మారు రూపంలో వచ్చినా మాటలలో కానీ ప్రవర్తనలో కానీ
మనం దుర్భావాలను సద్భావాలను చక్కగా పరిశీలించవద్దా? ఆ బ్రహ్మదేవుడు సైతం లోపల ఉన్నటువంటి ప్రబలమైనటువంటి భావాన్ని ఆకార వైఖరి మాటున దాచుకోగలడా మీ దగ్గర? చూసారా? ఆ బ్రహ్మ వల్లే కాదు, అటువంటప్పుడు ఈ యొక్క విభీషణుడు దాచుకోగలడా? ఓ రామచంద్ర ప్రభు, శరణు కోరి వచ్చినటువంటి రావణుడి తమ్ముడికి అభయప్రదానం చేశాడు రాముడు అంటే ఇంతకంటే మీకు ప్రతిష్టాకరమైనటువంటి పని ఏముంటుంది స్వామి? అసలు శరణు కోరి వచ్చినటువంటి వాడు శత్రువు ఎలా అవుతాడు? మనం సముద్రాన్ని దాటి లంకా ప్రవేశం చేసిన మీదట ఈ విభీషణుడు కనుక శరణార్థి అయి వచ్చి ఉంటే అది శత్రువుల యొక్క ప్రదేశం కాబట్టి మనం అనుమానించవచ్చు. ఇతడు ఉచితమైనటువంటి కాలజ్ఞుడు కాబట్టే రావణాసురుడి యొక్క మూర్ఖత్వాన్ని, రాక్షస వంశ వినాశనాన్ని, ఎదుటివారి యొక్క విజయాన్ని ముందే ఊహించి యుద్ధం మొదలు కాకముందే, మనం సముద్రం దాటకముందే వచ్చి శరణు కోరుకున్నాడు. ఇతడు గుణశాలి. ఇతడి మాటల్లో భేదభావం నాకేం కనిపించటం లేదు రామా. నన్ను వధించమని రావణాసురుడు ఆజ్ఞాపించినప్పుడు దూత వధార్హుడు కాదు అని నా ప్రాణాలు రక్షించినటువంటి వాడు ఈ విభీషణుడు. నన్ను గురించి నాకు హితవుగా మాట్లాడినటువంటి పుణ్యమూర్తి. ఓ రామచంద్ర ప్రభు, ఇతడి యొక్క రాకలో ఉన్న ఆంతర్యాన్ని చెబుతాను, ఆలకించండి. తమరు వాలిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసినటువంటి మీ ప్రతాపాన్ని, ఔదార్యాన్ని, మీ శరణాగతత్రాణ బిరుదాన్ని విన్నాడు. రావణాసురుణ్ణి వధించి తనను కూడా లంకారాజ్యానికి అభిషిక్తుణ్ణి చేస్తారు అనేటువంటి కోరికతోటి మీ అభయాన్ని కోరుకొని వచ్చాడు. అర్థార్థి అన్నారు. అందుకని ఇతడు మన పక్షంలో గనక ఉంటే ఆ దానవుల యొక్క మర్మాలన్నీ మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు రామచంద్ర, ఇతడు పరమధార్మికుడు. ఇతడికి అభయాన్ని ఇవ్వడంలో తప్పేమీ లేదు. నాకు తోచింది మీకు విన్నవించాను, ఆ పైన దేవర చిత్తం అని మాట్లాడాడు. ఇక్కడ హనుమంతుడు ఎంతో యుక్తియుక్తంగా మాట్లాడాడు. ఆ మాటల్లో ఉన్నటువంటి దూరదృష్టిని, రాజనీతిజ్ఞని విన్నాడు రాముడు. విని మ్రొక్కిన వారి చేతులు నరకడం అనేది మా వంటి క్షత్రియులకు తగని పని. ఇతడికి నేను అభయప్రదానం చేస్తూ ఉన్నాను. సగౌరవంగా స్వాగతీయండి రాక్షసరాజుకి. ఓ సుగ్రీవ, నీవే తీసుకురా అన్నాడు. ఏ సుగ్రీవుడైతే వద్దన్నాడో, ఏ సుగ్రీవుడైతే వాలి నుంచి అభయాన్ని పొందాడో రాముడి దగ్గర, ఆ సుగ్రీవుణ్ణే పంపించాడు. అది రాముడి యొక్క చాతుర్యం. చూసారా? ఇక్కడ రాముడు యుద్ధకాండలో ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు వాల్మీకుల వారు. రాముడి చేత పలికించాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్వ్రతం మమ. రామా, నేను నీవాడిని అని ఒక్కసారి అంటే చాలు, వాడికి సకల భూతముల నుండి రక్షణ కల్పిస్తాను. ఇది నా వ్రతము అన్నాడు రాముడు ఈ విభీషణ శరణాగతి విషయంలో. మరి ఎందుకు అడిగాడు వీళ్ళందరి మాట? వాళ్ళ మనస్సుల్లో ఏముందో తెలుసుకోవాలిగా. అంటే ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం ఉంది అందరికీ రాముడి యొక్క రాజ్యంలో అని మనకు కూడా తెలుసుకోవాలి. ఏం ముందే చెప్పేసేయచ్చుగా.
నాకు ఈ వ్రతం ఉంది, ఇతనికి నేను అభయం ఇస్తున్నాను అంటే ఎవడు కాదనేవాడు లేడు. కానీ ఎవరి మనస్సులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. అంతేకాదు, వాక్యజ్ఞుడైనటువంటి హనుమంతుడి యొక్క వైభవాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకున్నాడు రాముడు. వెంటనే విభీషణుణ్ణి భావి రాక్షసరాజుగా రామచంద్ర ప్రభు సంభావించాడు. ఈ సంబోధనలో ఉండేటువంటి ఆంతర్యాన్ని గమనించినటువంటి వాడు, ఆనందించినటువంటి వాడు మన హనుమ. శతానంద, ఇదయ్యా హనుమ యొక్క పరోపకార పారీణత, బుద్ధి కుశలత. సుగ్రీవ అంగద జాంబవంతాదులు చెప్పినా కూడా వినకుండా హనుమంతుడి యొక్క మంత్రాంగాన్ని పాటించాడు రాముడు. రాముడి యొక్క నియమం హనుమంతుడికి తెలుసు. హనుమంతుడి యొక్క మనస్సు రాముడికి తెలుసు. లంకలో రావణాసురుడికి సలహా చెప్పినట్లుగా చెప్పి తనకు ఉపకారం చేసినటువంటి విభీషణుడు లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావడానికి హనుమంతుడు కారణభూతుడయ్యాడు. కార్యసాధనకి సమయోచితంగా ఆలోచన చెప్పడంలో గొప్ప మంత్రిత్వం వహించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తనకు చెప్పిన పనిని శక్తి వంచన లేకుండా చేయటంలో గొప్ప భృత్యుడుగా కనిపిస్తాడు స్వామి. దుఃఖం వచ్చినప్పుడు ధైర్యవచనాలను చెప్పి శోకార్తిని తీర్చడంలో ఒక బంధువుగా కనిపిస్తాడు. మాట పొందిక తెలిసి మనస్సులో మనస్సే మెలగటంలో ఇష్ట సఖుడుగా కనిపిస్తాడు హనుమంతుడు. ప్రస్తుతించడంలో భట్రాజులాగా ఉంటాడు. తోడుగా నీడగా నిలవడంలో కుమారుడుగా కనిపిస్తాడు. ఇన్ని సుగుణాలు కలిగినటువంటి మహాసముద్రం వంటి వాడు కాబట్టే హనుమంతుడు రాముడి యొక్క మనస్సును చూరగొన్నాడు. బలము, నీతి, బుద్ధి, సరసోక్తి, మృదుభావనం, కార్యనిర్వహణ దక్షత, సత్యభాషణం, వివేకం, ఇటువంటి శుభ లక్షణాలు కలిగిన వాడు కాబట్టి రామచంద్ర ప్రభు యొక్క మెప్పును పొందగలిగాడు మన హనుమస్వామి. లేకపోతే నరనాథులని కొలవటం, వాళ్ళ కొలువు చేయటం సాధ్యమవుతుందా? రాజులని మెప్పచెప్పడం చాలా కష్టంట. అఖిల భూత దయానిష్ఠుడైనటువంటి వశిష్ఠుడు హనుమంతుడి యొక్క తర్వాత వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు శతానందుడికి. విభీషణుడి యొక్క సలహా మేరకి రాముడు సముద్రుణ్ణి 3 రోజులు ప్రార్థించాడు. దర్భాసనం మీద కూర్చొని ప్రయోజనం లేకపోయింది. ఇక క్షత్రియోచితంగా శిక్షించడానికి బాణప్రయోగం చేయబోయేసరికి గజగజ గజగజ వణికిపోతూ ప్రత్యక్షమై దారిచ్చాడు. సలహా చెప్పాడు, మీ సైన్యంలోనే విశ్వకర్మ సంజాతుడైనటువంటి నలుడు సారథ్యంలో వానరులంతా కూడా పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను తెచ్చి నా మీద వారధి నిర్మాణం చేసుకోండి అన్నాడు. అందుకనే నలసేతు అని పిలుస్తారు దాన్ని. ఇక హనుమంతుడు చేసినటువంటి ఇతర అద్భుత కార్యాలు చెబుతున్నాడు వశిష్ఠుల వారు. అనేకమైనటువంటి శిలలని పువ్వు బంతుల్లాగా అలవోకగా తెచ్చినటువంటి మారుతి యొక్క మాహాత్యాన్ని దేవతలు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. వారధి నిర్మాణ సమయంలో రామచంద్ర ప్రభువుని తన భుజం మీద ఎక్కించుకున్నాడు. హనుమ ముందు నడుస్తూ ఉన్నాడు. అంగదుడి యొక్క భుజం మీద లక్ష్మణస్వామి ఎక్కాడు. మిగిలినటువంటి వానర సైన్యం అంతా సేతువును దాటి లంకానగర ప్రవేశం చేశారు. యుద్ధంలో ఆంజనేయ స్వామి జంబుమాలిని, ధూమ్రాక్షుణ్ణి, అకంపనుణ్ణి యమసదనానికి పంపించాడు.
అలాగే రావణాసురుడు కొడుకులు అయినటువంటి దేవాంతకుడు, త్రిశిరుడు అనే వాళ్ళను కూడా సంహరించాడు. యుద్ధం భయంకరంగా సాగుతోంది. లక్ష్మణుడి యొక్క చేతిలో ఇంద్రజిత్తు వధింపబడ్డాడు. రావణాసురుడికి భయంకరమైన కోపం వచ్చింది. లక్ష్మణస్వామి మీద గొప్ప శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగానికి సౌమిత్రి మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు చింతాక్రాంతుడై హనుమంతుడి దగ్గరకు వచ్చి, నాయనా, ఇంతకు ముందు ఇంద్రజిత్తు యొక్క శక్త్యాయుధ ప్రయోగాన్ని నిరోధించి సమస్త వానర సైన్యం మూర్ఛపోయినప్పుడు జాంబవంతుడి యొక్క ఆదేశం మేరకి హిమాలయ పర్వతం నుండి, ద్రోణ పర్వతం నుండి ఔషధాలను తెచ్చావు. సమస్త వానరులకు ప్రాణదానం చేశావు. నాయనా హనుమ, ఇప్పుడు కూడా నా తమ్ముడికి ప్రాణదానం చేసి నా ప్రాణాలను నిలబెట్టు అని అర్థించాడు. రాముడు అంతటివాడు. రాముడి యొక్క అభ్యర్థన మేరకి ద్రోణ పర్వతానికి వెళ్ళాడు మారుతి. మార్గ మధ్యంలో ఒక తాపశాస్త్రమం కనిపించింది. ఇది వాల్మీకి రామాయణంలో కనపడదు ఈ ఘట్టం. నానావిధ పుష్పం పరిమళాలతోటి, తుమ్మిదల యొక్క ఝుంకారాలతోటి, రకరకాల పండ్లతోటి, చిలకలు, గోరువంకలు మొదలైనటువంటి పక్షుల యొక్క కలకలారావాలతోటి ఆ ఆశ్రమం అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు తాను ప్రయాణం చేసినటువంటి సమయంలో ఆ ఆశ్రమం కనపడలా. ఆశ్రమం లేదు వాస్తవంగా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని సందేహిస్తూనే అక్కడ ఉన్నటువంటి తాపసిని సందర్శించి అతడి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని వెళదాం అనుకున్నాడు. హనుమ కిందకు దిగాడు. ఆ మామిడి చెట్లను చుట్టుకున్నటువంటి మల్లికాలతలు చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఒక లతా నికుంజం దగ్గర సమాధి నిష్టలో కూర్చున్నటువంటి ఒకానొక మునిపొంగోడు కనపడ్డాడు. అతన్ని నిజమైనటువంటి మునిగా అనుకొని దాహానికి కొంచెం మంచినీరు ఇవ్వండి అని కోరాడు. నిజమైన నిష్టలో ఉన్నవాడిలాగా కొంతసేపు కుశల ప్రశ్నలతోనే కాలహరణం చేసి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక జలాశయం చూపించాడు ఆ ముని. దప్పిక తీర్చుకుందామని సరోవరంలోకి దిగాడు స్వామి. వెంటనే భయంకరమైనటువంటి మొసలి స్వామి యొక్క పాదాలు బట్టి లోపలికి ఏడవడం మొదలుపెట్టింది. ఈయన వాయుదేవుడి యొక్క వరప్రసాది కదా. వెంటనే దాని యొక్క 2 దవడలు పట్టి చీల్చి ఒడ్డుకు పారేశాడు. వెంటనే అది ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి ఎట్ట ఎదుట ప్రత్యక్షమైంది స్వామికి. రాహువు నోట్లో నుంచి వెలువడినటువంటి పున్నమి చంద్రుడిలాగా మెరుపు తీగ వంటి మేని సౌందర్యంతో జగన్మోహనంగా ఉన్నటువంటి ఆ ముద్దుగుమ్మను చూసి ఆశ్చర్యపోయాడు స్వామి. ఆమె స్వామి యొక్క పాదాలు పట్టుకొని నల్ల కలువలు విరిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి కళ్ళతోటి అటువంటి పుష్పాలని ఆ సరోవరంలో నుంచి తీసి స్వామి యొక్క పాదాల మీద పెట్టి స్తోత్రం చేసింది. ఏమని? జయ సంసార మహాంధకార తరణి సౌవర్ణ భూభృఘృణి జయ నానాగమతత్వ భవ్య సరణి సద్భక్త చింతామణి జయజుష్టాసుర జీవమారుత ఫణి చెంచత్ ప్రాతాపారిణి జయ సాధూత్తమ చిత్తవారణశ్రుణి శాఖామృగగ్రామణి అని ప్రార్థించింది. సముద్రాన్ని దాటి రాముడి యొక్క ముద్రికను సీతాదేవికిచ్చి లంకా నగరాన్ని తన తోకతో దహించి రాక్షసుల యొక్క పొగరు అణిగించినటువంటి ఓ విభుదాగ్రగణ్య మారుతి,
ఆర్తశరణ్య నీకు నమస్కారం. ఈ క్రూరమైనటువంటి మొసలి రూపాన్ని ధరించి బురదలో పొర్లుతూ సుడినీళ్లలో తిరుగుతూ ఇంతకాలంగా నే పడినటువంటి దురవస్థ ఈ రోజున నీ పాద స్పర్శతో తొలగిపోయి నీ విచిత్రమైనటువంటి మహిమని ఏమని స్తుతించేది స్వామి? నీకొక్క కార్యాన్ని సూచిస్తాను. నీకు నేను చెప్పడం అంటే అమృతోత్పాదికి నీళ్లను చూపించినట్లవుతుంది అన్నది ఉపమానం. అమృతాన్నే తేగలిగిన వాడికి మామూలు నీళ్లు ఇస్తే ప్రయోజనమే ఉంది. ఓ హనుమా, దొంగ జపం చేస్తూ మునివేషంలో ఉన్నాడే వాడు కాలనేమి అనే భయంకర రాక్షసుడు. నీ ప్రయాణానికి ఆటంకం కలిగించడం కోసం రావణాసురుడు పంపిస్తే వాడిక్కడ ఉన్నాడు. అందువల్ల వాడిని వధించి ముందుకు సాగిపో అని సలహా ఇచ్చింది. ఆశ్చర్యపోయినటువంటి హనుమ ఆమెను అడిగాడు, ఓ మగువా, ఈ విధంగా మొసలివై నా పాదాన్ని పట్టి ఆ తరువాత అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించావు, నీ వృత్తాంతం వినాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆమె తన యొక్క విచిత్రమైనటువంటి శాప వృత్తాంతాన్ని చెప్పటం మొదలుపెట్టింది. ఓ కరుణామూర్తి, నా కథ చాలా అద్భుతమైంది. నేను ఒక దివ్యాంగనని. నా పేరు ధాన్యమాలిని. రంభ, ఊర్వశి, హరిణి, తిలోత్తమ, శశిరేఖ మొదలైనటువంటి అప్సరసలు నా ఇష్టసఖులు. అగ్నిష్టోమము, జ్యోతిష్టోమము, పౌండరీకము మొదలైనటువంటి వైదిక క్రతువులు చేసినటువంటి సోమయాజులు నా పొందు కోరుకొని వస్తారు నా దగ్గరికి. మహాఘోరమైనటువంటి రణరంగంలో వైరి వీరులను చీల్చి చెండాడి అక్కడ ప్రాణాలు విడిచిపెట్టినటువంటి శూరులు నా పొందు పొందగలుగుతారు. రంజకమైనటువంటి గాంధర్వ విద్య నా మంత్రసిద్ధి. అటువంటి నేను ఒక రోజున కైలాసంలో శంకరుడు ప్రమదగణ పరివృతుడై అద్భుతమైన సభా ప్రాంగణంలో ఉన్నప్పుడు నేను నా యొక్క మేళంతో వెళ్ళి వేదాన్ని సరిగూర్చుకొని చక్కటి రాగంలో రంజకత్వానికి లోటు రానీయకుండా రూప లావణ్య రేఖ సౌష్ఠవ గాంభీర్య హావ భావ విభ్రమ హేలా విలాస లీలా చాతురి విశేషాల చేత అక్కడ ఉన్నటువంటి సభాసదులందరికీ ఆనందం కలిగించాను. ఆహా అన్నారు వాడు. అద్భుతమైన నాట్యం చేశారు. దానికి శంభుడు మెచ్చి నాకొక విమానాన్ని బహుకరించాడు. నేను ఆ విమానం ఎక్కి భూలోకంలో అన్ని తావులు సంచరిస్తూ ఒకనాడు ఈ జలాశయంలో పాటలు పాడుకుంటూ జలకేళి సలుపుతూ ఉన్నాను. ఆ ప్రక్కనే శాండిల్యుడు అనేటువంటి మహాముని కళ్ళు మూసుకొని తీవ్రమైనటువంటి తపోనిష్టలో ఉన్నాడు. ఈ శాండిలిష గోత్రోద్భవులే మా గ్రామంలో ఆదిపూడి వారు, మా బాబాయ్ గారు ఇనకలోత్తమరావు గారు శాండిల్య మహర్షి గోత్రం వాళ్ళది. ఆ శాండిల్య మహర్షి తీవ్రమైన తపోనిష్టలో ఉన్నాడు. నా పాట చెవిని పడగానే ఆయన నిష్ట చెదిరిపోయింది. కళ్ళు తెరిచి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మన్మథుడు తన వింటిన పూ బాణం సంధించి విడిచిపెట్టాడా అన్నట్లుగా ఆ ముని యొక్క దృష్టి నా మీద పడింది. వెంటనే జపతపాలు చాలించాడు. శాంతిని విడిచిపెట్టాడు. ఏమాత్రం తట్టుకోలేక అడుగులు తడబడుతూ ఉంటే, మేను పులకరిస్తూ ఉంటే, పలుకులు తొట్రుపడుతూ ఉంటే వడివడిగా వచ్చి నా ముందు నిలబడి, ఓ వయ్యారపు లతాకూన, ఎర్రటి నీ పాదాలు పగడపు కాంతులను విరజల్లుతూ ఉన్నాయి.
నీ మేని యొక్క నిగనగలు స్వర్ణమయం చేస్తున్నాయి. నీ కాటుక కంటి చూపులు నల్ల కలువలు తలపిస్తూ ఉన్నాయి. నా హృదయానికి తత్తరపాటు కలిగిస్తున్నాయి. నడుస్తూ ఉన్నటువంటి మెరుపు తీగలా ఉన్నటువంటి ఓ పడుచుదానా, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. చిరునవ్వు వెన్నెలలు చిలకరించి నీ మొహమెత్తి ఒక్కసారి నా వైపు చూడవా? ఈ విధంగా తన యొక్క ఆశ్రమ ధర్మానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఆ శాండిల్య మహర్షి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, మునినాథ, మీ వంటి పెద్దలకు ఇంత వలపు తగునా? అల్పసుఖాన్ని కోరుకొని గొప్ప తపస్సును వృధా చేసుకుంటారా? యోగంలో సమాధి స్థితిలో మీరు ఆకర్ణించేటటువంటి అంతర్నాద సుఖం కంటే గొప్పదా నా సంగీతం? ఈ కర కంకణ నిక్వాణాలు, నా చరణ మంజీర చెంచాల రావాలు, కాంచి మౌతిక తారాహార గ్రైవేయ భూషావళి, ఇవన్నీ మీ దృష్టిలో గొప్ప విన్యాసాలుగా కనిపిస్తున్నాయా? ఇంత మాత్రానికే ఈ విభ్రాంతి ఎందుకయ్యా? వద్దు, ఈ మోహం వద్దు. మీకు క్షణిక సుఖానికి మీ యొక్క గొప్ప తపో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఎంతో చెప్పాను నేను. కానీ పూర్తిగా కామం మత్తులో మునిగిపోయినటువంటి మునికి అపత్యరోగికి ఔషధంలాగా నా మాటలు చెవికెక్కలేదు హనుమ. సరికదా, ఇంకా బతిమాల సాగాడు నన్ను. నా కోరిక తీర్చు అంటూ నా కాళ్ళ వేళ్లపడ్డాడు. తీవ్రమైన ఉద్వేగంతో నా మీద పడ్డాడు. అప్పుడు నేను, ఓ మునీంద్ర, నేను అశుచినై ఉన్నాను, శుచిగా వచ్చి మీ పాదసేవ చేసుకుంటాను అని చెప్పాను. ఆ మాట విన్న మునికి ముఖం ఇంతయింది. మగువా, గొప్ప ధర్మ సంకటం తెచ్చిపెట్టావు. నేను ఎలా ఈ విరహాన్ని ఓర్చుకోవాలి? మన్మథుడి యొక్క ఆయుధశాల వంటి వనం, విరహాన్ని రెచ్చగొట్టేటటువంటి కీటకాల ఝంకారం, కోకిలల యొక్క కలకూజితాలు, వీటన్నిటినీ ఈ పేద బ్రాహ్మణుడు ఎలా ఓర్చుకోగలుగుతాడు? సరే, నీ నామాన్నే మంత్రంగా, నా తపఫలంగా ఎలాగోలాగో ఓర్చుకుంటాను. నువ్వు తప్పకుండా రావాలి సుమా అంటూ కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు ఆ మునీశ్వరుడు. ఆ తర్వాత ఏమైంది? అటువంటి విశేషాలు మనం తెలుసుకోవాలి అంటే రేపటిదాకా ఆగాలి. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.